సిద్ధు ఓటుకు నేటు కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ప్రాథమిక నివేదిక ఇప్పటికే ఎఫ్ఎక్స్ఎల్ కోర్టు సమర్పించింది. ఇక తుది నివేదిక పూర్తి స్థాయిలో ఏదైతే ఈ వీడియో టికెట్ వీడియో టేబుల్ తో పాటు ఆడియో టేబుల్ మరొక ఫోన్ లో రికార్డ్ అయినటువంటి ఆడియో టేబుల్ కూడా మొత్తాన్ని కూడా ఎఫ్ఎక్స్ఎల్ పూర్తిగా కూడా ఇప్పటికే నివేదిక అందించనుంది. మరి కాసేపట్లో కూడా ఏసీబీ కోర్టులో కూడా ఈ యొక్క నివేదిక సమర్పించింది. అంటే ఎంతవరకు ఎవరి కాల్ లిస్ట్ ఎంతవరకు ఉంది, ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు మాట్లాడారు, పూర్తి కాల్ డేట్ సంబంధించిన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరోపక్క ఆడియో టేప్ సంబంధించి కూడా ఏదైతే రేవంత్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి సెబాస్టియన్ ఉదయ్ సింహ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు అందులో ఉన్నారో ఆ ఆడియో టేపు వీడియో టేపులు ట్యాంపరింగ్ అయ్యాయా లేదా అనే ఒక నివేదిక ఫస్ట్ మొదటిసారి ఈ రోజు కోర్టుకు తుది నివేదిక ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కూడా ఎఫ్ఎస్ఎల్ సంబంధించి కూడా పూర్తిగా అయిపోయింది. ఇక ఏసీబీకి ఏం అవసరం ఉందో కావాలంటే కూడా ఏసీబీ కూడా ఇప్పటికే ఒక మెమో దాఖలు చేసిన నేపథ్యం ఆర్డీఎక్స్ కూడా సమర్పించిన నేపథ్యంలో కూడా ఒక ఆర్డీఎక్స్ ద్వారా ఈ రోజు ఏసీబీ కోర్టులో వాళ్ళు తుది నివేదికను సమర్పించడం. దీని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మొత్తం మీద గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా అవుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి అనుచరులతో పాటు మరొక ఇద్దరికి కూడా ఈ రోజు నోటీసులు జారీ చేసిన సందర్భం. అయితే ఏదైతే నిన్నటి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వంటి అనుచరులందరూ కూడా నోటీసులు జారీ చేసి తెలుగు యువత హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులకు కూడా అనేక మందికి నోటీసులు జారీ చేస్తూ కూడా గత 2 రోజులుగా విచారిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. మరొక ఈ రోజు తాజాగా మరొక ఇద్దరికి 160 సిఆర్పిసి కింద కూడా నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరులు సైదులు అనే వ్యక్తితో పాటు అల్లూరి నారాయణ రాజు అనే మరొక వ్యక్తి కూడా ఏసీబీ నోటీసులు అందించింది. ఇకపై ఈ రోజు ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే నివేదిక సంబంధించి కూడా దాంట్లో ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా కూడా మరికొంతమంది కీలక నేతలకు కూడా ఎఫ్ఎస్ఎల్ ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇక జూబ్లీకి సంబంధించి కూడా హైదరాబాద్ సంబంధించి కూడా ఒక కీలక టీడీపీ ఎమ్మెల్యే కూడా 25వ తారీఖు లేదంటే 26వ తారీఖు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మరొక వైఎం నరేందర్ రెడ్డి కూడా అవసరమైతే నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇక కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఏపీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన టీడీపీ నేతలకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా కూడా మరికొంతమంది కీలక నేతలు టీడీపీ నేతలు అత్యధిక స్థాయి నేతలకు కూడా ఈ నివేదిక అందిన తర్వాత కూడా ఏసీబీ నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. సిద్ధు. ఓకే వాసు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.